ఆయన ఆయన మూల కూర్చొని మాజీ ఇరిగేషన్ మంత్రి డ్యాన్సులు వేసుకుంటూ కూర్చొని సర్వనాశనం చేశారు. ఇరిగేషన్ సిస్టమ్ సర్వనాశనం చేశారు. రాజధానిని మూలకు పెట్టారు. రాజధానిని పోలవరంని పడుకోబెట్టారు. మీకు అసలు రాజకీయాల గురించి, ఈ రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత ఎవరికైనా ఉందా అంటున్నా నేను. ఆయన ఒక ఆ నెల్లూరులో ఆయన ఉన్నాడు, KGF 3. ఆయన హిజ్రాల్ని నా మీదకి పంపించినోడు. ఆయన గొప్ప నాయకుడు. ఏం మాట్లాడతావు? ఒళ్ళు పొగురా? చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి గురించి నువ్వెంత, నీ బతుకెంత? 2014 నుంచి 16 దాకా ముఖ్యమంత్రిగా ఆనాడున్న చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకొని పార్టీలో చేరతానని పనులు సక్కు పెట్టుకున్నోడివి నువ్వు. కాళ్ళు పట్టుకున్నావు లిటరల్గా. నేనేదో ఊరికే మాట సామెతకి అంటంలా, నిజంగా కాళ్ళు పట్టుకున్నావు. ఈరోజు ఏంటి నువ్వు నోరు పారేసుకోవటం? జాగ్రత్తగా మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. నీ అర్హత ఏంది? నువ్వు KGF 3, ఒక కరోనా హౌస్, ఒక హిజ్రాల ఫ్రెండ్షిప్, ఒక కల్తీ మద్యం, ఒక నకిలీ పత్రాలు, ఒక ల్యాండ్ స్కామ్. నీ బ్యాక్గ్రౌండ్ ఏంది? నీ చరిత్ర ఏంది? ఒక్క మార్కు నీకు ఎవరైనా పొలిటికల్ టీచర్ ఎవరైనా ఉంటే ఒక్క మార్క్ నీకు వేస్తాడా? మైనస్ మార్కులు నీకు రాజకీయాల్లో. ఒక బ్యాడ్ హిస్టరీ నీకు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో. అందులో మా నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఒళ్ళు పులిసిపోయింది. ఏదేమైనా ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రతిపక్షం, ఇటువంటి పనికిమాలిన ప్రతిపక్షం పార్టీని గతంలో మనం రాజకీయాల్లో చూసాం. అధికార పక్షం చూసాం, ప్రతిపక్షం చూసాం. మేము కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు అధికారంలో ఉంటే మేము ప్రతిపక్షంలో ఉండి పోరాడాం. బట్ ఇటువంటి పరిస్థితి, మేము అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నారు. ఇటువంటి దారుణమైన ఎదవ రాజకీయాలు చేసే పార్టీని మేము చూడలే. అయ్యా, కాకాని గురించి చెప్పాలంటే ఒక కోర్టు దొంగతనం కేసు కాదు, ఒక హిజ్రాల్ని మా మీద పంపించింది కాదు, ఒక 68 ఎకరాల వరదాపురం మైన్, 14 హిటాచీలు, 30 డంపర్లు, ఒక ట్రక్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్ రెడ్ హ్యాండెడ్గా నేను అడ్డం వండుకొని పట్టించా. ఇంకా యాక్షన్ జరగలే. అసలు ఎవరు ఆ డిపాజిట్స్ ఎక్కడికి పోయినాయి? ఆ బ్లాస్టింగ్ ట్రక్ ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇప్పుడున్న అధికారులు కూడా దాని మీద చర్యలు తీసుకోవాలా. ఆ పక్కనున్న మొగళ్ళూరు 40 acres, వరదాపురం 68 acres, మొగళ్ళూరు 40 acres, మరుపూరు 30 acres, మొదిగేడు, ఒక్క సరేపల్లి కాన్స్టిట్యున్సీ చెప్తుండే. ఆ పక్కన ఉండే సిలికా గూడూరు కాన్స్టిట్యున్సీ, క్వాచ్ వెంకటగిరి కాన్స్టిట్యున్సీ, వందల వేల కోట్లు. ఏంటిది? అవన్నీ తాట తీయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద, ఇప్పుడున్న అధికారుల మీద ఉంది. వదిలిపెట్టే ప్రసక్తిలే. అంటే మీరు అడిగిన ప్రశ్న ఒకటి, అప్పులలో కూరుకుపోయిన 10 లక్షల కోట్ల అప్పులు, కట్టాల్సిన అప్పులు, సిస్టమ్స్ అన్నీ కొలాప్స్ అయిపోయినాయి. గాడిని పెట్టేదానికే ఇప్పుడు టైం పట్టింది. డెఫినెట్గా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఇంత బరి తెగించి పట్టపొగులు దోపిడీ చేసిన వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు. టైం వస్తుంది అని స్టార్ట్ అయినాయి, విచారణలన్నీ స్టార్ట్ అయినాయి. నేనే ముఖ్యమంత్రి గారిని అడిగితే 2, ఒక హౌసింగ్, ఇంకొకటి ల్యాండ్, వీటి మీద ఆయన విజిలెన్స్ ఎంక్వైరీ చేశాడు. ఇంకొకటి లిక్కర్ మీద ఒక CID ఎంక్వైరీ చేశాడు.